శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. విపరీతమైనటువంటి సమస్యలు, బాధలు, నెగిటివ్ ఎనర్జీ పట్టి పీడిస్తుంది అనుకున్నప్పుడు, సమస్యల వలయంలో, సుడిగుండంలో మీరు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి మంత్ర సంపుటీకరణ ఒక విధానం ఉంది. ఇంకా దానికి ఎదురు అనేటువంటిది ఉండదు. అంటే ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది వాడుతున్నాను అంటే మీ లోపల మీరు అనీజీగా ఉంటారు, ఏదో మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇటు గ్రహ దోషాలు కావచ్చు, నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, లేదా దృష్టి దోషాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవన్నీ మిమ్మల్ని బాగా పట్టి పీడిస్తున్నవి అని అనుకున్నప్పుడు మీ యొక్క శరీరంలోని కణాల యొక్క వైబ్రేషన్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. మీరు వాటికి ప్రభావితం అవుతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీరు వాటికి లొంగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని దాన్ని నిర్మూలనం చేయాలి అని అనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఏ శక్తికి ఆ శక్తిని చేయడం జరుగుతుంది. సాధారణంగా నెగిటివ్ బాగా ఉన్నది అని అనుకున్నప్పుడు ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా చేసేది ఏమిటి అంటే ఆ మహాకాళి ఉపాసన, మహాకాళి జపం చేస్తారు. ఎందుకు ఈ మహాకాళి జపమే చేస్తారు అంటే, చాలామంది మహాకాళిని ఎందుకు పట్టుకుంటారు అంటే, మహాకాళి శోషణ దేవత. వారాహి యొక్క శోషణ శక్తి కూడా కాళీదేవి నుండే వస్తుంది. ఇది ఒక చాలా పెద్ద క్రిటికల్గా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్. కాళీ దేవత శోషణ దేవత. ఇప్పుడు మనకు విశ్వంలో బ్లాక్ హోల్ అని చెప్పేసి ఉంటుంది, బ్లాక్ హోల్ అంటాం. సో అదేంటంటే ఆ బ్లాక్ హోల్లోకి అనేకమైనటువంటి నక్షత్రాలు, ఇప్పుడు మన భూమికి అత్యంత సమీపంలో ఉండేటువంటి నక్షత్రం ఏమిటి అంటే సూర్యుడు. దగ్గరగా ఉండేటువంటి ఒక నక్షత్రం ఇది. మరి సూర్యుడు భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది. మరి సూర్యుడి కన్నా కొన్ని వేల లక్షల రెట్లు పెద్దగా ఉండేటువంటి నక్షత్రాలు కోకులలుగా విశ్వంలో ఉంటాయంట. అవి సుదూరంగా ఉండడం వల్ల మనకు మినుకు మనం అంటూ చిన్న ప్రకాశంగా మనకు అనిపించడం జరుగుతుంది. అంటే ఇలాంటి నక్షత్రాలను, కొన్ని వందల వేల నక్షత్రాలను బ్లాక్ హోల్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, అది మొత్తం తీసేసుకుంటుంది. తనలోకి ఏది వెళ్ళినా కూడా దాని నామరూపాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే శోషణ అది నీలి కలర్లో ఉంటుంది, నలుపుకు దగ్గరగా ఉంటుంది. అందుకే కాళీ. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా, శ్రీకృష్ణ భగవానుడు కూడా కాళీ ఉపాసకులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఉంటుంది ఇక్కడ. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రంగులోనే ఉంటారని చెప్తుంటారు. సరే, ఇది పక్కన పెట్టినట్టయితే కాళీ మహాదేవత సంపూర్ణంగా శోషణ చేసుకుంటుంది. అంటే ఇక్కడ అంతటి వాటినే శోషణ చేసుకుంటుంది అనుకున్నప్పుడు మీ సమస్యలకు లెక్కన మీరు ఎప్పుడైతే కాళీ మంత్రాన్ని జపించడం మొదలు పెడతారో, కాళీ మహాశక్తి యొక్క విధానము, ఆ శక్తి మీలో పెరగడం మొదలవుతుంది. మీరు ఉపాసన ఎంత చేస్తే అంత శక్తి పెరుగుతుంది. ఆ శక్తి ఏం చేస్తుంది, సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తనలోకి తీసుకోవడం జరుగుతుంది. సంకల్ప యుద్ధ ఆ విధానంగా జరుగుతుంది. మరి కాళీ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మామూలు విధానం కాదుగా. ఇక తర్వాత బగల అంటే బ్రహ్మాస్త్రము. బగల అంటేనే బ్రహ్మాస్త్రము. బగలముఖి దేవత అంటే చేయడంలో అందవేసిన చేయి, మహాశక్తివంతము. బగలాకు మళ్ళీ బగలానే సాటి. బగలాను ఆపాలంటే బగలముఖి యొక్క విధానాన్ని అనుసరించాలి. అదొక ఆ ప్రయోగాలు అనేటువంటి అలా ఉంటాయి. ఇక్కడ స్తంభింప చేయాలి అని అనుకున్నప్పుడు బగలాదేవి యొక్క మంత్ర ఉపాసన చేయాలి. ఇక ఎవరిని స్తంభింప చేయాలి అంటే, సమస్తమైనటువంటి రాబోయేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆపడేస్తుంది ఎక్కడికక్కడ. ఎవరు కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేసిన, ఇక్కడ చూడండి తేడా చూసుకోవాలి మీరు. ఇక్కడ కాళీదేవి దేవత శోషణ చెందించుకుంటుంది. దేన్ని శోషణ చెందించుకుంటుంది అంటే, మీ పైకి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని శోషణ చెందించుకుంటుంది. బగలాముఖి ఏంటంటే కుట్రలు, మీ పైకి అగనిస్టుగా జరిగేటువంటి కుట్రలు, కుతంత్రాలు, రాబోయేటువంటి నెగిటివ్ గ్రహస్థితి, తర్వాత ఏదైనా సరే దృష్టి దోషాలు, ఈ ప్రయోగాలు ఏదైనా సరే క్షణమాత్రమున పరిపూర్ణంగా స్తంభింపచేస్తుంది. బగల మామూలు విషయం కాదు. బగల గొప్పతనం చెప్పడానికి అలవి కాదు. స్వయంగా ఆంజనేయ స్వామి పైకి ఇంద్రజిత్తు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు
ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. అంటే ఆంజనేయునికి వరాలు ఉంటాయి. కొన్ని సందర్భములలో ప్రతి దేవి దేవత ఆంజనేయునికి వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమని అంటే తమ శక్తి చేత కానీ తమ ఆయుధాలతో కానీ ఆంజనేయునికి ఎలాంటి ఇబ్బంది కలగదు, వాటి యొక్క ప్రభావము ఉండదు. కానీ ఆంజనేయ స్వామి మరి బ్రహ్మాస్త్ర ప్రభావం కూడా ఆంజనేయ స్వామి పైన ఉండదు. స్వయంగా బగలాముఖి దేవి ఇక్కడ వరాన్ని ఉసుకుతుంది కదా. మరి ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు ఆ బ్రహ్మాస్త్రము ప్రచండంగా వస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి గౌరవంగా ఆ మహా అస్త్రం కదా, గౌరవంగా గౌరవ సూచకంగా గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో కొంతకాలము కట్టుబడి ఉంటాడు, ప్రయత్నపూర్వకంగా ఉంటాడు. అర్థమైందా? మరి ఆంజనేయ స్వామి స్వయంగా గౌరవించాడు అంటే బగల మరి ఎంత శక్తివంతమో. ఇక ఇంకొకటి ఏంటంటే వారాహి దేవత దండన దేవత. మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ వారాహి ఉపాసకులు వారాహి ఉపాసన జటిలంగా ఇలా రకరకాలుగా ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని పట్టుకుంటే పరిపూర్ణంగా దండించి వేస్తుంది. దండన దేవత ఈమె శిక్షిస్తుంది. ఈ శిక్షించడంలో కనికరం కూడా చూపదు. ఖచ్చితంగా వారాహిదేవి ఉపాసన ఉండాలి. అలాగే ఎలాంటి నెగటివ్ ఎనర్జీని అయినా సరే తుత్తునీయలు చేస్తుంది. తర్వాత ఎదుటివారి యొక్క మంత్రశక్తిని కూడా తను పరిపూర్ణంగా స్వీకరణ చేసుకునేటువంటి విధానము ప్రత్యంగిరాదేవికి ఉంటుంది. చూడండి, ప్రత్యంగిరాదేవి ఇవి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా అంత శక్తివంతంగా పనిచేస్తుంది. దేనికి అదే సాటి కదా. ఇక్కడ కాళి, బగల, వారాహి, ప్రత్యంగిర ఈ 4 సంపుటీకరణం ఒకే మంత్రంలో పెట్టుకొని మనం చేసినట్టయితే ఇంకా వాటి యొక్క శక్తి ఎంత ఉంటుందని నేను చెప్పడం కాదు, మీరు ఊహించుకోండి. ఇక దీనికి తోడుగా కొంతమంది ఆంజనేయుని కూడా మేము కలుపుకోవాలి గురుగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఈ 4 కలిసి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని కూడా మనం పెట్టుకోవచ్చు. దీనికి ఒక విధానం ఉంటుంది ఎందుకు పెట్టుకోవచ్చు అనేటువంటిది. సో ఇది కూడా మనం కలుపుకుంటే ఇంకా ఈ మంత్రానికి సాటి వచ్చేది ఏముంది మీరు చూసుకోండి. ఈ మంత్ర సంపుటీకరణ కనుక ఈ మంత్ర సంపుటీకరణ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది చేయాలంటే మనకి ఒక 40 minutes వరకు పడుతుంది. ఏముంది, ముందు చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమే. ఆ తర్వాత ఆటోమేటిక్ అది నోటికి అవుతుంది. జస్ట్ అంటే ఒకేటే మీకు 40 minutes వరకు కాదు, 108 చేయడము, 108 సార్లు చేయడము మనకు 40 minutes లోపు అయిపోతుంది. 40 minutes పడుతుంది దగ్గరగా. అర్థమైంది కదా. ఈ సంపుటీకరణలో మంత్ర ఉపదేశం కనుక తీసుకున్నట్టయితే అటు నక్షత్ర గ్రహ దోషాలు, ఇటు ప్రయోగాలు, రాబోయేటువంటి సర్వ సమస్యలు, తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు కనుక ఇంకా మరింత శక్తివంతంగా ఇండివిజువల్గా షట్చక్రాలు, ముఖ్యంగా మణిపూరక చక్రము చాలా శక్తివంతం కావడము, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకం 3 చక్రాలు కూడా ఈ ఆంజనేయ స్వామి ఉపాసనలో ఉంటుంది. చాలా శక్తివంతం అవుతాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి అన్నిటికీ తానే కదా, అది ఒక విధానం ఉంది కనుక అలా జరుగుతుంది. కనుక ఈ విధానంలో మీరు మంత్రోపదేశం కనుక తీసుకొని కనుక చేసుకున్నట్టయితే ఇంకా ఎదురు అనేటువంటిది ఉండదు. ఇక వాటి ఫలితము నేను చెప్పడం కాదు, ఆదిశేషుడికి కూడా అలావి కాదు. ఇక అది మనము ఊహించుకోవడమే, అమ్మో అని అనుకోవడమే తప్ప ఇంకేం లేదు. అర్థమైంది కదా. విపరీతమైనటువంటి కోర్టు సమస్యలు, బాధలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వారు, వివాహ సమస్యలు ఏమున్నా సరే ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పట్టుకొని చేసుకుంటూ వెళ్తే ప్రతీది కూడా నిర్మూలన కావాల్సిందే, అణిగిపోవాల్సిందే, మనకు సరెండర్ కావాల్సిందే. అందరికీ బ్లెస్సింగ్స్.